ఈ ఊటకుంట అంటే వాటర్ షెడ్ మేనేజ్మెంట్, ఈ కుంటలో ఈ జలము, ఈ నీరు పెద్దగూడ గ్రామము, వనపర్తి మండల్, వనపర్తి జిల్లా, తెలంగాణ. ఇక్కడ చేరిన నీరు సమీప కొండ కోణాల నుంచి, అటవీ ప్రాంతం నుంచి వచ్చి ఈ కుంటల నీళ్లు చేరినాయి. ఇక్కడ అంటే ఈ కుంట చుట్టుపక్కల జీవ వైవిధ్యం, రకరకాల మొక్కలు, తాటి చెట్లు, ఈత చెట్లు, గునుగు చెట్లు, జిల్లేడు, సీతాఫల్, కొబ్బరి, ఈ ఈ నీటి కుంట కింది ప్రాంతం వైపు కూడా అంటే వరి పొలాలు, రకరకాల పండ్ల చెట్లు, పూల చెట్లు ఉన్నాయి. అంటే మొత్తంగా ఇది నీటి నిల్వ ఇలా చేసుకుంటే భూగర్భ జలాలు బాగా పెరుగుతాయి. ఎండాకాలము, వానాకాలము అన్ని సంవత్సరం పొంటి 3 సీజన్లకి భూగర్భ జలం బాగా పెరిగి పంటలు పండించుకోవడానికి, రైతాంగం బాగుపడడానికి చాలా పనికొస్తుంది. రైతాంగంతో పాటు ఈ పశు పక్షాదులకు నీళ్ళల్లో చేపలు పెంచడానికైనా, సకల జలచరాలు పెరగడానికి, ఈ సంపద సృష్టికి చాలా పనికొస్తుంది. కనుక జలాన్ని, నీటిని ఇలా సంరక్షించాలా వాటర్ షెడ్ మేనేజ్మెంట్లో భాగంగా. తర్వాత ఈ నీళ్ళల్లో చేపలు, కొర్రమీను లాంటివి ఇక్కడ పెంచితే కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చెంది దాదాపు ఒక 3-4 కేజీల బరువు కూడా వస్తాయి. ఒక 6 నెలల కాలంలో రైతులు, ఈ ఊట చెరువులు ఉన్నవాళ్ళు, తర్వాత మత్స్యకారులు ఇవంతా గమనించాలా. అందరు ఇది సమాజ బాధ్యత, నీళ్లు, జలం రక్షించడం. అందుకోసం ఈ ఉపాధి హామీ, మహాత్మా గాంధీ ఉపాధి హామీ కార్యక్రమంలో కూడా MGNREGSలో కూడా అంటే ఇటువంటి నీటి కుంటలకు ఎండాకాలము పూడిక తీసి లోతు పెంచిన నీళ్లు, జలము ఎక్కువ పెరిగి భూగర్భ జలం కూడా భారీగా పెరిగి కరువు పరిస్థితులు అనేది ఈ దాదాపు 2-3 సంవత్సరాల వరకు కూడా రాదు ఒకసారి నీళ్ళ నిల్వ చేస్తే ఈ కుంటల్లో, నీటి కుంటల్లో. అందుకోసము ఈ ఉపాధి హామీ కార్యక్రమాన్ని కూడా వినియోగించుకొని ఎండాకాలం సమయంలో ఈ నీటి కుంటల సామర్థ్యము పూడిక తీయడం ద్వారా ప్రతి సంవత్సరము ఈ నీటి నిల్వ సామర్థ్యం పెరిగి భూగర్భ జలాలు కూడా బాగా పెరిగి ఈ ఎండాకాలము అన్ని రకాల పంటలకు పనికొస్తాయి. పశు పక్షాదులకు కానీ, ఈ చేపలకు కానీ ఈ నీటి నిల్వ ఉంటే చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది సంపద. ఈ శాకాహారంలో వాల్నట్ ట్రీస్ నుంచి, డ్రై ఫ్రూట్స్ నుంచి వస్తాయి omega-3 ఫ్యాటీ యాసిడ్. అలాగే ఈ చేపల నుంచి, ఫిషరీస్ నుంచి omega-3 ఫ్యాటీ యాసిడ్ వస్తుంది. కనుక మాంసాహారంలో ఈ చేపలు కూడా విపరీతంగా పెంచి ఈ ప్రజల ఆరోగ్యం బాగుపడుతుంది. ఎందుకంటే ఇది ప్రకృతి పరంగా పెరుగుతాయి ఈ చేపలు ఈ నీటి కుంటల నిల్వ ఉంటే. అందుకోసం ఖచ్చితంగా ఈ నీటి నిల్వ సామర్థ్యం కుంటల్లో, చెరువుల్లో కానీ పెంచుకొని ఉపాధి హామీ కార్యక్రమము యోజనని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. కనుక ఆ పథకాన్ని బ్రహ్మాండంగా వినియోగించుకొని నీటి నిల్వ, జలము సామర్థ్యము ఇలా పెంచి ఈ చేపల సంపద అభివృద్ధి చేసి omega-3 ఫ్యాటీ యాసిడ్ చాలా ఆహారం అవసరం. కనుక చేపలు బ్రహ్మాండంగా పెంచి ఈ విధంగా నీటి నిల్వ, ఈ గంగను సామర్థ్యం పెంచి ఉపయోగించుకోవాలని కోరుకుంటూ భవదీయ KVR యూట్యూబ్ ఛానల్ ABCDEF ఫసల్ ఫార్మింగ్ ఫైల్స్ ఆఫ్ KVR. జై జవాన్, జై కిసాన్, జై గోమాత, జై బసవన్న. ధన్యవాద్.